Today I need to attend the one function, that is baby shower. In olden days, both together, female and male together, sit on dais and celebrates, and all arrangements are done by the husband only. So nowadays it is restricted to the only ladies. That is, these type of baby shower, these all it is restricted to the ladies only nowadays. In Telugu సీమంతో నయనం గాజులు పట్టడం, అలాగే ఆంధ్రాలో అయితే సూడిదలు అంటారు. వై ఫర్ దిస్ లేడీ దీస్ బ్యాంగిల్స్ ఆర్ గివింగ్ మీన్స్ దట్ ది సెన్సిటివ్ నర్వ్స్ విల్ రియాక్ట్. ఇది ఏంటంటే మా ఉమ్మక్క వాళ్ళ మనీష్ భార్య, ఉమ్మక్క కొడుకు మనీష్ భార్య శ్రీమంతం అన్నమాట. అంటే ఈమె మా వదిన వాళ్ళ ఆడపడి పేరంటం ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. పసుపు కుంకుమలు పూలు ముత్తైదులందరూ దడిగట్టారు ఇక్కడ. 11 రకాల స్వీట్లు, అరిసెలు, చక్లాలు, కజ్జికాయలు, మడత కాజా, ఆంధ్ర వాళ్ళు అయితే పుతరేకులు కూడా పెడతారు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెడతారు, చంద్రకళ, గులాబ్ జామున్, కాలాజామున్, చంచం, రసగుల్లా, మురుకులు, కాజు కట్లీ, ఒకటేంటి ఎన్ని వీలైతే అన్ని వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ స్వీట్ షాప్లలో కొన్ని పెట్టేస్తున్నారు అంతే. పట్టు వస్త్రాలు, మొదట కాళ్ళకు పసుపు రాసి, గంధం రాసి, కుంకుమ పెట్టి బాగా అలంకారం చేసి, సుగంధ ద్రవ్యాలు చల్లి, ముత్తైదులందరూ గాజులు వేసేసి ఆమె సంతోషపరుస్తారు. స్వీట్ పెట్టి హాయిగా సంతోషంగా ఉండాలని, ఎనర్జెటిక్గా ఉండాలని ఇవన్నీ చేస్తారు. పెద్దలు వచ్చి ఆమెకు దీవెనలు ఇస్తారు. కొన్ని ఫ్యామిలీలలో నేను ఆనవాయితీ లేదని లేదా ఏదో జరిగిందని కొందరు చెయ్యరు. కొన్ని ఫ్యామిలీలో ఇప్పుడు చేస్తున్నారు చాలామంది. వెనకాల మదరు బేబీ పూలతో డెకరేట్ చేశారు. కెమెరామ్యాన్ పింక్ బార్డర్ అత్తగారు, ఈవిడేమో రేఖ. ఫ్యామిలీలలో ఒక శ్రీమంతం చేస్తే ఆమె హ్యాపీగా ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉండాలంటే శ్రీమంతం చేయాల్సిందేగా. ఆమె మంచి కథలు వినాలి, ప్రహ్లాదుడిగా పుట్టాలని. యాక్టివిటీస్ ఎప్పుడు కనబడతాయి? పడుకునేటప్పుడు పెద్ద ఫరక్ కావడం. పెద్ద ఫ్యామిలీ కదా, ఇంకా తొందరగా కావదు గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ. కొన్ని చోట్లలో ఈ పూలదండలు కొన్ని చోట్లలో వేస్తారు, అంటే వేసిన నగలన్నీ కవర్ అవుతాయని వేయరు కొందరు. ఇవి మా తోటి కూడా సుభాషిణి గిఫ్ట్లు ఇస్తుంది, ఆవిడకి దీవించింది. అకార్డింగ్ టు సైన్స్, 21st day of the fetus formation, so heart formation takes place. That's why it is 21st day జరుపుతారేమో. Till 5 months organ formation takes place. That lady should take the healthy food and calorie food. After that, juices is enough, because baby will grow after 5 months. No formation of the organs, so that mother will become fat also. That is not good for that lady. ఈ చంద్రికలాగా సన్నగా ఉండాలంటే జ్యూస్లే తాగాలి. ఇంకా ఫ్రూట్స్లో అయితే యాపిల్, సపోటా, మ్యాంగో. హ్యూమన్ బాడీ అనేది రబ్బర్ లాగా, ఎలాస్టిక్ లాగా ఉండదు. ఒకసారి ఎలాస్టిక్ లాగా అలా సాగిందంటే మళ్ళీ తిరిగి రాదు. అలాగే అంటే ఇది ఒకసారి పెద్దగా స్కిన్ అంతా లూజ్గా అయిందని మళ్ళీ యథాస్థితికి రాదు. అలాగే మదర్ ఒకసారి లేడీ మదర్ అయిందంటే ఆ పొట్ట పెరిగిపోద్ది, అలాగే ఉండిపోతుంది, మళ్ళీ చివరికి రానే రాదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. అందం అంతా పోతుంది. అందం పోయిందని జనరేషన్ పెర్పిటేషన్ కాదు కదా, జనరేషన్ టు జనరేషన్ పెర్పిటేషన్ కావాలి. ఈమె నవీన్
భార్య యామిని స్మార్ట్గా ఉంటుంది. ఇక్కడ పింక్ సారీ మాస్క్ పెట్టుకుంది ఆవిడ మా వదిన వాళ్ళ తోటికోడలు వైదేహి, మహారాష్ట్ర నుండి వచ్చారు. అలా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ నల్లకుంట. యాష్ కలర్ అమ్మాయి వాళ్ళ కోడలు, యాష్ కలర్ చీర కట్టుకుంది కదా, పక్కకే ఉంది ఆవిడ. వీళ్ళు ఏంటంటే ఇక్కడే గుంపుగా నిలబడ్డారు, ఇట్నుండి వచ్చి ఇలా వచ్చేస్తే అయిపోయేది. కెమెరామ్యాన్ కూడా ఈజీగా ఉండేది. వీళ్ళు ఇట్నుండి ఇటే పోతున్నారు, ఇక్కడ నుంచి ఇటువైపు పోతున్నారు. గందరగోళంగా ఉంది. ఇక్కడంతా గుంపు గుంపుగా ఉంది. ఒకవైపు గుంపు, ఒకవైపు అంతా ఖాళీ ఉంది. వైదేహి కోడలు బిట్టు బాయ్, ఈమె బుద్ధిగా ఉంది ఆమె. ఈమె చంద్రిక, అదే మక్మల్ బ్లౌజ్ వేసుకుంది కదా ఆమె. మా పెద్దోదినే వాళ్ళ రెండవ కోడలు, చిన్నమ్మ. నేను స్టూడెంట్లో ఉన్నప్పుడు ఒకటి ఉండే ఆడవాళ్ళ మీద 25% ఆడపిల్ల పుట్టగానే, మళ్ళీ మెచ్యూర్ కాగానే 50%, తర్వాత పెళ్ళి కాగానే 70%, మదర్ అయినాక కంప్లీట్ మా స్త్రీ అనమాట. అంటే కంప్లీట్ స్త్రీగా పెట్టేది మదర్ అయ్యాక అనమాట. పాతకాలం వాళ్ళు కదా, కొంచెం ప్రేమలు ఎక్కువ. ఎవరన్నా కనడగానే అల్లై బల్లై అని పలకరించడము అని. గ్రీన్ కలర్ ఆమె డాక్టర్, బిజీగా ఉన్నప్పటికీ అటెండ్ అవుతుంటుంది ఫంక్షన్లకి. బట్టలు పెట్టడము, అందరూ రకరకాల స్వీట్స్, మల్లెపూలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పళ్ళు. వైదేహి వాళ్ళ అక్క కూతురు రేణు, ఈ అబ్బాయి ఏమో నవీన్ కొడుకు. వాడు ఇక్కడ గోల అడావడి చేస్తున్నారు. యామిని, రేణు, పెళ్ళి కూతురు వైపు చుట్టాలు. ఈమె ఉమ్మక్క, పింక్ కలర్, అంటే ఆ శ్రీమంతం జరిగే అమ్మాయి అత్తగారు. నవీన్ కూతురు కొడుకు, బిట్టు కూతురు, రేణు పిల్లలు. ఒకటే గోల అడావుడి హాబ్ చేస్తున్నారు. ఇక్కడంతా అల్లరి సూర్యగడిచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళంతా. వీళ్ళు ఇప్పట్లో కదలరు, ప్రోగ్రామ్ అయ్యేదాకా అయిపోవాలి అంతే. వీళ్ళేమో వాళ్ళ ఫాదర్ మనీష్, ఈ అబ్బాయి భార్య శ్రీమంతం. వీళ్ళంతా దీవెనలు ఇవ్వడానికి ఎక్కేస్తున్నారు. ఇప్పట్లో వీళ్ళది కాదని వీళ్ళే డైరెక్ట్గా ఎక్కేసి దీవిచ్చేసి వెళ్ళిపోదామని ఎక్కేస్తారు. ఈ అమ్మాయి మామగారు, మొక్కవాళ్ళైన థ్యాంక్ యూ అని చెప్తుంది మామగారు. ఒకళ్ళు లక్షంతలు, ఒకళ్ళు పూలు, ఒకళ్ళు స్వీటు, ఒకళ్ళు రకరకాలుగా పట్టుకొని నిలబడ్డారు. పెట్టదు. ఈవిడ అసలు స్థితులైన అత్తగారు ఉమా, పెద్ద కోడలు అనమాట ఈవిడ. ఇంకో అబ్బాయి కూడా ఉండే పెళ్ళికి. అమ్మ లక్కలంతా చేరి పేరెంట మీయవచ్చరే. అంటే రాజుల కాలంలో వీళ్ళకి పట్టు చీరలు, నగలు కావిళ్ళలో తీసుకుపోయేవాళ్ళట. అంటే కస్తూరి అనేది సింహం కదా, సింహము దగ్గర నుంచి సింహం ఒక గ్లాండ్, అంటే దాని గ్లాండ్
అంతా ఒక ముద్దలాగా తయారైతే అది ఇరిటేషన్ చేసి అది బయటకు వస్తుంది. అందులో సుగంధ వాసన వస్తుందట. అదొకటి కస్తూరి అంటారు. అలాగే కుంకుమ పువ్వు తెలుసు కదా, హిమాలయాల్లో ఉంటుంది. అది కష్టం, హిమాలయాలో పోయి తేవడం అంటే మామూలు విషయం. అంటే అప్పుడు కావిళ్ళలో వీళ్ళకి పంపించేవాళ్ళు. అంటే కుంకుమ పువ్వు అనేది కలర్ను, స్కిన్ కలర్ను డామినేట్ చేస్తుందని కావిళ్ళలో పంపించేవాళ్ళట. అబ్బాయి బాగా పండులాగా తెల్లగా పుట్టాలని. కస్తూరి అనేది సింహం దగ్గర పోయి గ్లాండ్ ఎవరు కలెక్ట్ చేస్తారు, అది అంత మామూలు విషయం. కుంకుమ అంటే హిమాలయ పర్వతాలకు కలర్. అప్పట్లో ఇవన్నీ లేవు కదా, అవి రెండు కూడా కాస్ట్లీ, రేర్ అనమాట. రేర్గా ఉన్నప్పటికీ వీళ్ళని కావిళ్ళలో పంపించేవాళ్ళట. అంటే అంత వాళ్ళ కెపాసిటీ అనమాట. మదర్ బేబీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఉంది. బేబీ షవర్ అంటే బేబీ షవర్ లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టేసరికి చాలా సేపు పట్టింది. ఇంకా ప్రోగ్రామ్ కానిక్ చేసి డిన్నర్కి వెళ్ళాం. ఇది అశోక హోటల్ లక్టికాపూర్లో ఉంటుంది కదా, అది దానిలో పెట్టారు. పార్కింగ్ కూడా కొన్నిటికి ఇచ్చారు. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్న డాక్టర్, యూట్యూబ్ కూడా చేస్తుంటారు, అంటే హెల్త్ ఇష్యూస్ మీద. వీళ్ళంతా నాన్ వెజ్ ఉంది, చికెన్, మటన్, బిర్యానీ. ఫుడ్ బాగా ఉంది, అన్నీ ఉప్పు కారం అన్నీ బాగున్నాయి, టేస్టీ ఉన్నాయి. సలాడ్లో విచిత్రంగా ఏంటంటే పచ్చిమిరపకాయ పెట్టారు, నేను తెచ్చుకున్నాను. నేను కారం తింటాను, కారం ఉన్నా కూడా తింటాను. పెరుగులో చపాతీ తినలేం కదా, తెల్లగా అన్నం, అందుకని ఇది కారం తింటే కొంచెం బాగుంటుంది. మరీ చపాతీ తినలేం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చప్పగా ఉంటున్నాయి, కారమే లేవు. నుండి ఫోన్ చేసినాం. బాగున్నారా? మీ అమ్మాయిలు పెద్దగా అయిపోయారు. ఓ జిరాక్స్.
కూడా క్లోజప్లో రాలే అలా ఫంక్షన్ అలా సుభాష్ని, సుధా, పద్మ, శారద, ఉమ, రేఖ. వీళ్ళిద్దరు అనుకోకుండా మ్యాచ్ అయిపోయారు కలర్. గోపికమ్మ వీళ్ళ ఎంజాయ్మెంట్కి లిమిట్ లేదు. నో బోన్స్. మదర్ బేబీ ఇది భలే ఉంది. గులాబీ పూలతో చేసి తోరణాలు, మామిడి తోరణాలు, మిర్రర్స్, ఫ్లవర్ బుకేస్, కెమెరామ్యాన్, బిట్టు కూతురు అనుకో. యామిని వచ్చింది కానీ నువ్వే రాలే. ఇంకా డిన్నర్ అయిపోయాక 10:30 దాటింది. ఇంకా బయటకు వచ్చేసాను లిఫ్ట్ నుండి. లక్డికా పూల్, అశోక హోటల్.